రోడ్డు వెంట వెళుతుంటే సామాన్య వ్యక్తుల్లాగే కనిపిస్తారు. కానీ మీ చేతిలో నగదు ఉందని వాళ్ల కంటపడిందా తుపాకీలతో విరుచుకుపడతారు. క్షణాల్లో మీ చేతిలోని డబ్బులు మాయం చేస్తారు. అడ్డుపడ్డారా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. సొత్తు చేతికి వచ్చిందంటే చాలు వెంటనే ఆధారాలు మాయం చేయడంతో పాటు వేషం సైతం మార్చేస్తారు. అక్కడే ఉంటే పోలీసులు పట్టేస్తారని గ్రహించి మరో నగరానికి జెండా ఎత్తేస్తారు. హైదరాబాద్లో పట్టపగలు అంతర్రాష్ట్ర దొంగల ముఠా చేసిన దోపిడీ తీరిది. మరి ఈ దోపిడీ ముఠా ఎక్కడి నుంచి వస్తోంది? వీరికి అక్రమ ఆయుధాలు ఎవరు సరఫరా చేస్తున్నారు? నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో తుపాకీ కాల్పులు ఒక్కసారిగా కలకలం రేపాయి. నగరంలో గన్ కల్చర్ ను పూర్తి స్థాయిలో తగ్గించడానికి పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ దానికి అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవలే తుపాకీలు చూపించి బంగారు దుకాణాన్ని దోచుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. పొరుగు రాష్ట్రాలలో చౌకగా తుపాకీలు కొనుగోలు చేసి నగరంలో దోపిడీలకు తెరలేపుతున్నారు. తాజాగా కోటిలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న ఏటీఎం కేంద్రంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు ఓ వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు దోచుకొని పరారయ్యారు. నాంపల్లికి చెందిన రిన్షద్ అనే వస్త్ర వ్యాపారి డబ్బులు డిపాజిట్ చేయడానికి కోటిలోని ఓ ఏటీఎం వద్దకు వచ్చాడు. డబ్బుల బ్యాగ్తో వచ్చిన రిన్షద్ ను గమనించిన దుండగులు ముఖానికి ముసుగులు ధరించి అతడిని అనుసరించి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు. తుపాకీతో బెదిరించి డబ్బులు సంచి ఇచ్చేయాల్సిందిగా బెదిరించారు. ఊహించని పరిణామంతో హడలిపోయిన రిన్షద్ డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతనిపై కాల్పులు జరిపిన దుండగులు నగదు బ్యాగ్ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. అవర్స్ లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్ కి కాలికి ఇంజురీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దుండగులు బాధితుడి ద్విచక్ర వాహనంపైనే కాచిగూడ వరకు ప్రయాణించి అక్కడ బైక్ వదిలిపెట్టారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. సికింద్రాబాద్ నుంచి ఎటువైపు వెళ్లారనే విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. వెహికల్ ఇస్ విక్టిమ్ దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్ గా తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్ని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్ తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. హైదరాబాద్కు ఎక్కువగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి దేశవాళీ తుపాకులు సరఫరా జరుగుతుంది. పోలీసులు పలుమార్లు రైడింగులు చేసినా ఈ అక్రమ గన్స్ కు అడ్డుకట్ట పడడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో చౌకగా విక్రయిస్తున్నారు. కూలి పనులకు వచ్చే బిహారీలు సైతం డబ్బుల కోసం ఈ అక్రమ తుపాకీలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లీగల్ గా గన్ను పెట్టుకోవాలంటే మినిమం 2 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అదే పోలీసుల పర్మిషన్ కూడా అవసరం. పోలీసుల పర్మిషన్ తీసుకోవడం, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఏం కథ అని 100 సార్లు అడుగుతారు. దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. లైసెన్సింగ్ గన్లు ఉండే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సంఖ్య మేబీ ఒక 2% కంటే ఎక్కువ ఉండదు. అన్నీ కూడా ఇల్లీగల్ గన్సే. ప్రొక్యూర్మెంట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో నుంచి వచ్చినవి. 5,000 నుంచి 20,000 రూపాయల లోపల మంచిగా ఉన్నదైతే 30,000 లోపలనే దొరికిపోతుంది. అందులో ఈ ఏజెంట్లు
ఒక వెపన్ అమ్మితే వాడికి 4 నుంచి 5 వేలు గిట్టుబాటు అవుతుంది. ఆ పోటీలో దొరికిన దోపిడీ ఉంది కదా, 6 లక్షల రూపాయలు నిన్నటి రాత్రి, దాంట్లో కూడా ఇల్లీగల్ వెపనే యూజ్ చేసినట్టు ఆధారాలు దొరికాయి. దీన్ని కట్టడి చేయాలి అంటే త్వరితగతిన ఎవరైతే ఇల్లీగల్ వెపన్లు ఉన్నారో అది తెలిస్తే రైడ్లు జరగాలి. పోలీసుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. పోలీసులు పటిష్ట నిఘా పెట్టి తుపాకీల సరఫరాకు అడ్డుకట్ట వేయకపోతే బజారులో బొమ్మల్లా గన్స్ అమ్మకాలు సాగించే అవకాశముంది.